ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు చెప్పుచున్నారు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుడనైన నన్ను స్తుతించును అని చెప్పుచున్నాడు. నీవు రాజకీయ నాయకుడవైనా, ధనధాన్యములు కలిగిన వాడవైనా, లోకంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడవైనా సరే, నీవు నిజదేవుడైనటువంటి ప్రభువైన క్రీస్తు వారి ఎదుట నీ మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేయాలి, ఆయనను స్తుతించాలి. ఈ విధముగా జరుగునుగాక. ఆమెన్. కాబట్టే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. నీవు దేవుని ఆరాధిస్తున్నావా, లేదా సైతాను క్రియలలో లోక సంబంధమైన ఆచారముల్లో పడిపోయి నరకాగ్నికి పాత్రుడుగా ఉన్నావా అనేది దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, కానీ ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను దేవుని కోసమే మనము బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభువైన క్రీస్తు వారి కోసమే మనము చనిపోవుచున్నాము. కనుక మనము ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. మనము ప్రతి దినము కూడా దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయాలి, ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు చనిపోయిన వారికిని సజీవులైనటువంటి మనకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు వారు చనిపోయి మరలా బ్రతికి ఉన్నారు. కాబట్టి మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవాలి, బ్రతికినను ప్రభువు అయిన క్రీస్తు వారి కోసమే బ్రతకాలి. నా ప్రియమైన సహోదరులారా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా తీర్పు తీర్చుటకు నీవు నేను ఎవరము? తీర్పు తీర్చుట నా పని అన్నాడు. కనుక ప్రభువైన క్రీస్తు వారికి తీర్పు విషయమై అప్పచెప్పాలి. నీ సహోదరిని నీవు నిరాకరింపకూడదు, అతనిని తృణీకరించకూడదు. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచే వారముగా ఉన్నాము. అప్పుడు మనము అన్యాయస్తులముగా ఉన్నట్లయితే, న్యాయము లేని వారముగా ఉన్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారు తీర్పు తీర్చి మన యొక్క లెక్క చూసి నరకాగ్నిలో పడవేస్తాడు. కనుక మనము ప్రతి దినము ప్రతి క్షణము కూడా ప్రతి మోకాలును ఆయన ఎదుట వంచి మనము ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి, మనలో ప్రతి వాడును కూడా నా గురించి నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి, నీ గురించి నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీ పరిధిలో నీవు పరిశుద్ధముగా ఉన్నావా లేదా, దేవునికి ఇష్టముగా ఉన్నావా లేదా, దేవుని క్రియలు చేసి ఉన్నావా లేదా, ప్రభువైన క్రీస్తు వారిని నీవు స్తుతించావా లేదా, ఆయన ఎదుట మోకాళ్ళూనేవా లేదా అనేది దేవుడు లెక్క అడగబోచున్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనము మోకాళ్ళు వంచి ఆయన స్తుతించే ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन रोमियो की पत्री 14 अध्याय में है। प्रभु कहता है, मेरे जीवन की सुगंध की हर एक घुटना
मेरे सामने टिकेगा और हर एक जीव परमेश्वर को अंगीकार करेगी। आमीन। यीशु मसीह की जय। हम में से हर एक परमेश्वर को अपना अपना लेखा देगा, क्योंकि हम में से ना तो कोई अपने लिए जीता है और ना कोई अपने लिए मरता है, क्योंकि यदि हम जीवित है तो प्रभु के लिए जीवित है, और यदि मरते हैं तो प्रभु के लिए मरते हैं। हम जिए या मरे, हम प्रभु ही के हैं, क्योंकि मसीह इसीलिए मरा और जी भी उठा कि वह मरे हुए और जीवितों जोने का प्रभु हो। तू अपने भाई पर क्यों दो लगाता है, या तू फिर क्यों अपने भाई को तुच्छ जानता है। हम जबकि सबके सब परमेश्वर के न्याय सिंहासन के सामने खड़े होंगे। प्रभु कहता है, मेरे जीवन की सुगंध की हर एक घुटना मेरे सामने टिकेगा। यीशु मसीह की जय। आमीन।